10వ వచనం నుండి 12వ వచనం వరకు. తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు అంటాడు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళకి నష్టం ఏంటది? యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు బాగవుతుంది అని వచ్చి కూర్చొని కూడా వినకపోతే కనుక నష్టం. ఇక్కడికి వచ్చి కూడా అంటే 20 కానీ 100 కానీ 200 కానీ ఛార్జీ పెట్టుకు వచ్చేసి ఇక్కడ కూర్చొని విన్నట్టుగానే ఉండి వినకపోతే కనుక ఏమవుతుంది? నష్టం. అది ఇక్కడికి వచ్చేదానికి వినడానికి మనం బాగోవడం కాదు, మనం అభివృద్ధిలోకి వెళ్ళడం కోసం, మనకున్న సమస్యలు విడిపించుకోకపోవడం, మనకు వచ్చిన కష్టాల నుంచి, ఆ రోగాల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల పొందుకోవడం కోసం ఇక్కడికి వస్తే అవునా? మొదట అలాగ వచ్చిన వాళ్ళకి దేవుడు న్యాయం చేస్తాడు ఖచ్చితంగా. అంతే కాదు, అలా చేయకపోతే నేను రాను ఇక్కడికి. అలా నేను అడిగినట్లే నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చి, అడిగినట్టే నాకు మరి బిడ్డలు ఇచ్చి, మరి అడిగినట్టునే నాకు దేవుని యొక్క ఆత్మీయ రక్షణ ఇచ్చింది ఇవ్వకపోతే కనుక నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు. అక్కడనే ఆ సంవత్సరంలోనే వెళ్ళేవాడిని, లేకుంటే మళ్ళీ ఇష్టాసారంగా జీవించేవాడు. అయితే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. కాబట్టి తన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రహించుకోవడం కోసం, తన బిడ్డలు అయ్యి ఉండి అనుకొని మరి అనుమానించే వాళ్ళ కోసం కూడా వాక్యము సిద్ధపరచబడింది. అందుకే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పినా కానీ అర్థమయ్యి అర్థం కానట్టు చెప్తాం. స్వస్థపరిస్తే అద్భుతాలు చేస్తేనేమో అందరూ వస్తూ ఉంటారు, వాక్యం బోధిస్తే అందరూ కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అర్థం కాదు. ఈయన స్వస్థపరుస్తాడని వస్తే, ఈయన దయ్యాల నుంచి విడిపిస్తాడని వస్తే, ఈయన అద్భుతాలు చేస్తాడని వస్తే ఈయన ఏం చేయట్లా అని వాళ్ళు విధి కూడా ఏం చేస్తున్నారు? విన్నట్టుగా ఉంటున్నారంట. చూసి కూడా ఏమంటున్నారు? ఇక మంత్రగాడు కూడా చేస్తారు ఇలాగ, గారెడీ వాళ్ళు కూడా మ్యాజిక్ చేస్తారు ఇలా కూడా అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా అన్నమాట. అయితే విషయం ఏంటంటే వాళ్ళని పక్కన పెడితే ఎవరైతే కలిగినది అనుకుంటే వాళ్ళకంటే ఎక్కువ పడుతుందంట. హల్లెలూయా. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, తన ఆత్మ ఇచ్చాడు, నేను అనుకున్నాను నెరవేరుతాడు కాబట్టి నేను ప్రతి రోజు ప్రతి వారం ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాట వింటా అనుకునే వాడికి ఇయ్యబడుతుందంట. హల్లెలూయా. లేని వాని యొద్ద నుండి ఉన్నదే అనుకున్నది కూడా, అంటే పోకపోయినా పర్లేదు, దేవుడు మాట్లాడకపోయినా దేవుడు నయం చేస్తాడు. చాలా మంది నాకు ఇదే చెప్పేది, మా రాండమ్మ మందిరానికి అని చెప్పేసి నేను అన్న నా సొంత మరి సువార్త యొక్క పరిభాగంలో మరి ఈరోజు ఆదివారం ఇక్కడ ఉన్నప్పటికి కూడా మిగతా రోజుల్లో మొత్తం కూడా నేను బయట ఉంటాను. బయట తెలిసి అనేక మందికి సువార్త ప్రకటిస్తూ మరి చర్చికి వెళ్తున్నారమ్మా, దేవుడు మాట్లాడుతున్నారంటే వెళ్ళకపోయినా కూడా దేవుడు మాకు నయం చేస్తాడు. అది కష్టం. ఒకవేళ అప్పుడప్పుడు ధైర్యం చేయొచ్చేమో కానీ అది శాస్త్ర పరిష్కారం కాదు. హల్లెలూయా. కాబట్టి కలిగినది అనుకునే వాడికంట వాడి ఎదురు కూడా తీయబడుతుంది, లేని వానికి కలిగినది వాడి ఎదురు తీయబడుతుందంట. అంటే మీకు తెలుసా, మీకు వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొన్ని గుంతలు ఉంటాయి, నీటి గుంతలు ఉంటాయి అన్నమాట. ఆ నీటి గుంతలో వర్షం పడినప్పుడు ఆ నీళ్ళు మొత్తం వచ్చి అందులో చేరుతారు. చేరినప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అయ్యే నీళ్ళు కొన్ని రోజులు నెలలు ఉన్నాయనుకో ఆ నీళ్ళు ఏమైతే పచ్చగా దుమ్ము ధూళి మొత్తం పడిపోయి పచ్చగా అయిపోతుంది. తెలుసా ఎంతమంది చూసారు అట్లాగా? గుంతలో నీళ్ళు అంటే కదలకుండా ఉండే నీళ్ళు అన్నమాట. కదలకుండా ఉండే నీళ్ళు అట్లానే ఇంకొక నీరు కొత్త నీరు రాకుండా అలానే ఉన్నదనుకో ఆ నీళ్లు దుమ్ముబడి ధూళిబడి అవునా ఏమవుతుందంటే ఆకులు మొత్తం పడిపోయి ఏమవుతుందంటే పచ్చగా అయిపోయి మొదటిగా నీళ్లు ప్రవహించినప్పుడు, అంటే ఆ నీళ్లు కొత్తగా వచ్చినప్పుడు చాలామంది తాగుతారు కూడా వాటి. ఇప్పుడు కూడా చాలామంది తాగుతూ ఉంటారు. కొంతమంది కొన్ని చోట్ల నీళ్లు జలం ఉన్న చోట్ల నీళ్లు పట్టుకొని తాగుతూ ఉంటారు. కానీ ఇయ్యే నీళ్లు కొన్ని రోజులు నెల తర్వాత పోయిన తర్వాత పచ్చగైన తర్వాత ఎవరైనా తాగుతారా? మీరు అలా చూసారు? తాగుతారు? అట్లా పచ్చకున్న నీళ్ళు తాగుతారా? అసలు తాగరు. కానీ అదే నీళ్ళు
అయ్యే నీళ్లు వస్తున్నప్పుడు ఆ గుంట నిండి ఆ గుంట పొర్లిపోతున్నప్పుడు, అంటే కొన్ని బయటకు వెళ్ళిపోతా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అనుకో, ఈ పచ్చని నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త నీళ్ళు వస్తుంటాయి. కాబట్టి అవి ఏమవుతాయి? శుద్ధీకరించబడతాయి. హల్లెలూయా. అదే గుంట పైనుంచి నీళ్లు వస్తున్నట్లయితే కింద నీళ్ళు ఏమవుతాయి? గుంతలో ఉన్నప్పటికీ కూడా అవి వెళ్ళిపోతాయి లేవా? ఎంతమంది చూసారు అట్లాగా? ప్రవహిస్తున్నప్పుడు ఆ గుంతలో నీళ్లు, వచ్చిన నీళ్లు అందులోకి వస్తూ ఉంటాయి, ఫ్రెష్గా పైనుంచి వచ్చే నీళ్లు. ఈ ఇందులో గుంతలో నీళ్లు మరి పొర్లు ఏమైపోతాయి? కిందికి వెళ్ళిపోతుంటాయి. తెలుసు కదా, తెలిసిపోతున్నా. మరి ఆ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, కొన్ని గంటల్లో ఆ పచ్చగా ఉన్న పలికిన నీళ్ళు వెళ్ళిపోయి పైనుంచి వచ్చే కొత్త నీళ్ళు ఏమవుతుందంటే తాగడానికి, వ్యవసాయానికి అన్ని రకాలు ఉపయోగపడతాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ నువ్వు ప్రతి రోజు ప్రతి వారం ఇక్కడికి వచ్చేది ఏంటంటే, నీకున్న దేవుడంటే ఎరగక మునుపు జీవించిన జీవితం ఏమైతే ఉందో, గతకాలపు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్నగా బయటికి వెళ్ళిపోవాలంటే కొత్త ఆలోచనలు రావాలి. హల్లెలూయా. కొత్త ఆలోచనలు రావాలంటే ఎవరు తీసుకొచ్చి నీలో పెట్టాలి? దేవుడే తీసుకొచ్చి పెట్టాలి. హల్లెలూయా. తన ఆత్మీయ స్థితి కలిగిన ప్రతి వారు దేవుడు దినదినము మాట్లాడతాడు, క్షణక్షణం మాట్లాడతాడు. ఎందుకంటే నీకు కొత్తది అనేది తెలియకపోతే పాతాన్ని పట్టుకొని ఎప్పుడు కొత్త అనుకుంటాం. ఆ రోజులలో మరి శాస్త్రులు చేసేది ఏంటంటే, వాళ్ళు ఎవరైనా చనిపోయారనుకో, ఇప్పుడు కూడా అది చేస్తారు. చనిపోయారనుకో మనిషిని పడేసి వస్తారు. వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో మరి కాలు చేతులు కడుక్కుంటారు, బట్టలు ఉతుక్కుంటారు, ఇంట్లో పాత్రలు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటారు. తెలుసా ఈ మాట? ఎంతమంది తెలిసింది? అందరూ తెలుసు. ఎవరన్నా మనిషి చనిపోయిన వ్యక్తిని శవాన్ని తీసుకెళ్ళిపోయి మట్టిలో కూర్చొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ఆ ఇంట్లో వాళ్ళు కడుక్కుంటారు, శుద్ధీకరించుకుంటారు. ఒక్క వస్తువుని కూడా వదిలిపెట్టరు. ఎంతమంది తెలిసింది ఈ విషయము? అందరూ తెలుసు. అయితే ఆ రోజులో ఉన్న శాస్త్రులు పరీక్షలు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు గిన్నెలు, చెమ్ములు, కంచాలు, మంచాలు కడుగుతున్నారు కానీ హృదయాన్ని కడుక్కోవట్లేదంట. హల్లెలూయా. కాబట్టి కొత్తవి ఆలోచనలు రావాలంటే దేవుడే నీతో మాట్లాడాలి. అలాంటి వాళ్ళకి దేవుడే నాతో మాట్లాడాలి, నా ఆలోచన మార్చుకోవాలి, నా గతకాల పరిస్థితులు మార్చుకోవాలనుకుంటే నీకు ఏమైతే కలిగిందనుకున్నావో అది పట్టుకొని నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అలా వినే వాళ్ళకి దేవుడు చేసే మేలు ఇక్కడ ఏమని రాయబడింది? కలిగిన వానికే 12వ వచనం, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును అంటున్నాడు. ఈ దీని యొక్క ఉపమాన భావం, అంటే ఇది ఆత్మలో చెప్పాడు దేవుడు. దీని అర్థము మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఒకసారి మత్తయి సువార్తలోనే వెళ్దాము. ఓకే, ఎక్కడున్నది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి రాయబడింది. దాని అర్థము కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును అనేది. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉంటుందంట. హల్లెలూయా. ఇప్పుడంట పరలోక రాజ్యము అనేది ఎలా ఉంటుందంటే, ఒక యజమాని ఉన్నాడు, అతనికి బాగా ఆస్తి ఉంది. ఆస్తి ఏం చేస్తుందంటే తనకున్న కింద పని వాళ్ళకి అప్పచెప్పి ఇంకొక దేశానికి వెళ్ళి రావడానికి వెళ్తున్నాడు. ఇంకొక దేశానికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ రావడానికి వెళ్తున్నాడు. ఇలాంటిది పరలోక రాజ్యం. చూడండి, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయిన అంటున్నాడు. హల్లెలూయా. అంటే అందరికి ఒకే ఇవ్వట్లా, అందరికి ఒక సమానంగా ఇవ్వట్లా. గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1. ఇంకెవరన్నా ఏదైనా సామర్థ్యం ఉంటే ఆ సామర్థ్యం చొప్పున. అంటే ఏంటి? ఇప్పుడు మన చర్చిలో అనురాధక్క ప్రతి వారము నేను అందరు తిన్న తర్వాత ఆ యొక్క బేషన్లు అవి నేను కడుగుతాను అని చెప్పేసి ఒక మాట తీసుకొని చేస్తున్నాను. అయితే ఈమె 2-3 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో తెలుసా? ఈమె కింద 10 మంది, 20 మంది, 50 మంది అలాంటి పని చేసే వాళ్ళు ఉంటారనమాట. హల్లెలూయా. అర్థమైందా? అలా కాకుండా ఈమె ఎప్పుడు ఇదే పని చేస్తుంది అనుకో, అది లోకానుసారం, అది కరెక్ట్ కాదు. నువ్వు చేసే ఏ పని అయినా సరే, నువ్వు చేసిన పనికి దీని కింద ఎవరు రావాలి? ఇంకా ఎక్కువ మంది రావాలి. తెలుసా? ఈ లోకంలో ఒకవేళ నువ్వు భార్య బిడ్డల కోసం వ్యవసాయం చేసినా, కూలి పని చేసినా, రాజకీయం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏది చేసినా అది నువ్వు జీవితం సత్యంతం చేయాలి. కానీ ఈ పని మాత్రం, అంటే
దేవుని మాట విన్న తర్వాత నువ్వు చేసే ప్రతి పని మరి కొన్ని ముందు రోజులు ఏమవుతుందంటే అనేక మందికి పనిచ్చే బిడ్డగా మారిపోతాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ఎవడి సామర్థ్యం కొద్ది వాడికి ఇస్తున్నాడు. అంటే ఏంటి? కడిగే వాళ్ళు కడగాలి, వడ్డించే వాళ్ళు వడ్డించాలి, తూడ్చే వాళ్ళు తూడ్చాలి, బోధించే వాళ్ళు బోధించాలి, పాటలు పాడాలి పాటలు పాడాలి, అర్థమైన మాట, కట్టించే వాళ్ళు కట్టించాలి, అవునా, కట్టేవాళ్ళు కట్టాలి. అంటే ఇలాగ దేవుడికి సామర్థ్యం చొప్పున వాడికి దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడంట. ఇచ్చి ఆయన వేరే దేశానికి వెళ్ళాడు అంటున్నాడు. 5 తలాంతులు తీసుకునేవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడంట. హల్లెలూయా. సో ఇచ్చాడు 5 ఒక వ్యక్తికి, ఒక దాసుడికి, ఒక పనివాడికి. ఆ పనివాడు 5ని ఏం చేశాడు? మళ్ళీ 5 చేశాడు. అంటే ఏంటి? 10 చేశాడు, రెట్టింపు చేశాడు. అయితే కూడా చూద్దాం. అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు అంటున్నాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాడంట. హల్లెలూయా. 5 ఇచ్చిన వాడేమో 5 చేశాడు, 2 ఇచ్చిన వాడేమో 2 చేస్తే, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే దాన్ని మరి దాచిపెట్టి ఏం చేశాడు? మట్టిలో కలిపి పెట్టాడంట. అయితే చూద్దాం కింద ఏమైందో. బహుకాలమైన తర్వాత అంటే ఏంటి? మీరు రోజు ఒక 4 వారాలు రావచ్చు, 4 నెలలు రావచ్చు, 4 సంవత్సరాలు రావచ్చు, 40 సంవత్సరాలు రావచ్చు. కానీ నువ్వు ఏం చేయాలి? నువ్వు చేసింది పట్టుకుని ఉండాలి అంతే. హల్లెలూయా. నువ్వు నీకు ఇచ్చిన తలాంతుని ఏం చేయాలి? రెట్టింపు చేయమంటున్నాడు. దీని భావన అదనమాట. కాబట్టి ఆయన రావడానికి వెంటనే వస్తున్నాడా? బహుకాలం గడుతుందా? కొంచెం టైం పడుతుంది. బహుకాలమైన తర్వాత ఆ దాసుని యజమానుడు లెక్క చూసుకున్నాడు. అంటే ఏంటి? ఇక నేను 5 ఇచ్చాను కదా, 5 ఇచ్చినోడు ఏం చేస్తున్నాడు, 2 ఇచ్చినోడు ఏం చేస్తున్నాడు, 1 ఇచ్చినోడు ఏం చేస్తున్నాడు. ప్రతిరోజు వచ్చి తిని అవునా వాక్యం విని వాక్యం తిన్నట్టుగానే భోజనం చేసి వెళ్ళిపోతున్నారా? ఇంకేదన్నా సమృద్ధిలోకి వెళ్తున్నారా? ఎందుకంటే నువ్వు ఇచ్చింది నీ కోసం కాదు, నీ కోసం కాదు. దాన్ని ఏం చేయాలి? 2 నింతలు చేయాలి. హల్లెలూయా. నువ్వు ఆత్మలో పొందుకుని ఈ మాట విని ఆత్మలో పొందుకున్న బలం ఏం కావాలి? నీతో పాటు ఇతరులు కూడా ఉపయోగపడాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కదాని ఈరోజు, కానీ నువ్వు ఇద్దరిని రెడీ చేయాలి, ఇంకొకరిని రెడీ చేయాలి. కాబట్టి చూడండి ఏమైందో లెక్క చూసుకున్నాడంట. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియు గాక మరి 5 తలాంతులు సంపాదించానని చెప్పాడంట. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, 5తో పాటు నేను ఏం చేస్తానంటే ఇంకొక 5 చేస్తున్నా. హల్లెలూయా. ఇంకొక 5 నేను రెట్టింపు చేసి మరి దాచిపెట్టినా. నువ్వు కొంచెం లేట్ అయింది నువ్వు రావడం కూడా, అయినా కూడా దాన్ని నేనేం ఖర్చు చేసుకోకుండా నేను దాచిపెట్టించానయ్యా అని చెప్పేసి 5 ఏం చేశాడు? 10 చేసుకొచ్చి ఆయన చేతులు పెట్టాడు. చూద్దాం ఏమైందో. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాడంట. హల్లెలూయా. అంటే యజమానుడు ఎలాంటి సంతోషం కలిగి ఉన్నాడో అలాంటి సంతోషం నువ్వు కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? ఇచ్చిన దానికి రెట్టింపు చేయాలి. హల్లెలూయా. ఈ దాసుడు 5 ఇచ్చిన వాడు ఏం చేశాడు? 5కు 5 చేశాడు. 5కు 5 చేస్తే ఏం చేస్తున్నాడు? మెచ్చుకున్నాడు, మంచివాడు అన్నాడు. దాంతో పాటు ఏం చేస్తున్నాడు? అనేకమైన వాటి మీద ఏం చేశాడు? అనేక వాటి మీద ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు రోగం కోసం వస్తున్నట్లయితే ఎప్పుడు ఆ రోగం మీరు బాగోవడమే కాదు, రోగం నుండి మీరు అనేక మంది బాగు చేసే వాళ్ళగా మార్చే అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఇప్పుడు దాకా ఒకవేళ అప్పుల్లో ఉండి ఇక్కడికి వచ్చారేమో, అనేక మందికి అప్పు ఇచ్చే సామర్థ్యం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఏమి లేదని ఇక్కడికి వస్తున్నారో, ఒకవేళ నువ్వు మంచి దాసుడుగా ఉంటే గనక, దేవుడు చెప్పిన దానికి రెట్టింపు పొందుకుంటే గనక ఏం కావాలి? మంచి దాసుని మెప్పుతో పాటు అనేకమైన వాటి మీద మరి అధికారము, దాంతోపాటు నీ యజమాని సంతోషంలో పాలు బాగుతుంటా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా ఏడుస్తాడా? ఎప్పుడైనా తిన్నా తీరలేదని ఎదురు చూస్తాడా? ఎవరైనా వచ్చి సహాయం అడిగితే నేను చేయను, నాకు ఈ స్వస్థ చేసే సామర్థ్యం లేదు, ఈ విడుదల చేసే సామర్థ్యం లేదు, ఇదయ్యా నాకు పోదు అని అంటాడా? లేదు. ఆయన ఎప్పుడు ఏ అవతంతో వచ్చిన ఆ వ్యక్తికి అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. హల్లెలూయా. అంటే
తను దేన్నైతే కావాలో వ్యక్తి వస్తున్నాడో ఆ వ్యక్తికి అది ఇచ్చి సంతోషించువాడు దేవుడు కాబట్టి నీవు కూడా అలాంటి సంతోషం నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీకు మెప్పుతో పాటు రొట్టింపు నువ్వు భాగం కలిగి ఉంటే గనక, దేవుడి చిన్నానికి నువ్వు సంపాదన కలిగి ఉంటే గనక నీకు దానితో పాటు అవునా మరి అనేకమైన మాట మీద అధికారం రాబోతుంది. నీకు దేవుడి యొక్క సంతోషం, దేవుడు ఎల్లప్పుడూ సంతోషించేవాడు కాబట్టి అలాంటి అన్నింటిలో సంతోషం కలిగే ఒక కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 22వ వచనం, అలాగే 2 తలంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు గాక మరి 2 తలాంతులు సంపాదించాలని చెప్పాడంట. హల్లెలూయా. సో ఇత కూడా మరి అలాగే రెట్టింపునే చేశాడు. 2 ఇస్తే 2కు 2 4 తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే యజమాని అంటున్నాడు, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెం నమ్మకం ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతను చెప్పాడు. హల్లెలూయా. అంటే 5 ఇచ్చిన వాడు 5 ఇస్తే అలానే చెప్పాడు, 2 ఇస్తే 2 ఇచ్చిన వాడిని కూడా అలానే చెప్పాడు. ఇంకా వాడికి 5 ఇచ్చినాడని ఎక్కువ, 2 ఇచ్చినాడని తక్కువ, అలాంటి మెప్పే వాళ్ళ సమాన మెప్పు, సమాన అధికారము, సమాన సంతోషము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేనిస్తే నీకు ఏమైతే ఇవ్వబడిందో దాన్ని రెట్టింపు చేస్తే దేవుని యొక్క సంతోషము, దేవుడు అనేకమైన అధికారము, మంచి మెప్పు దేవుని చేత కలుగుతుంది. అయితే 23 వచనం చూడండి. ఓకే, 24 వచనం చూడండి. తర్వాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అంటే వాడు పొందుకుంటాడు, రక్షణ పొందుకుంటాడు, పరిశుద్ధాత్మ నింపడతాడు. అయితే ఇతనైతే అతను చూడండి, అయ్యా నువ్వు విత్తని చోట కొయ్యువాడవును, చల్లని చోట పంట కూర్చుకునేవాడు నేను కఠినుడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి, ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పాడంట. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, రక్షణతో గడిగావు, నీ ఆత్మ నింపావు, నేను ఒక్కరిని కూడా స్వస్థపరచాలని కోరుకోవాలా, ఒకరిని విడుదల చేయాలని కోరుకోవాలా, ఒకరిని నీ రక్షణ మార్గం నడిపించాలని కోరుకోవాలా, ఇలాంటి ఆనందం ఇతరులు కలిగి ఉండాలని నేను కోరుకోవాలా, ఇతరులు బాగుపడటం నాకు అసూయ చేసింది. అదికి నీచిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని నేను ఊరికి ఇవ్వకుండా, ఎవరికి ప్రార్థన చేయకుండా, ఎవరికి నీ గురించి చెప్పకుండా దాచిపెట్టి మళ్ళీ నీకెత్తన ప్రభువా అని ఆ 1 తలాన్ని తీసుకొచ్చి దాచిపెట్టిన వాడు అది దాచిపెట్టి తీసుకొస్తున్నాడు. ఇట్లా మన సంఘంలో ఉన్నారు, సంఘాలు చాలా మంది ఉన్నారు, ఇతర సంఘాల్లో కూడా ఇతరులకు ఒక్కరు కూడా చెప్పకుండా, ఒకరు కూడా రక్షణ చోట ప్రకటించకుండా, ఒకళ్ళు కూడా యేసునామములో ప్రార్థన చేయకుండా ఉండే వాళ్ళ సంఘాల్లో ఇట్లా ఉన్నారు చాలామంది. 1 తలాన్ని తీసుకోవడం అలానే దాచిపెట్టాడు. అంటే నాకు బాగు కావాలి నేతలు చెప్పను, నాకు స్వంత కావాలి నేతలు చెప్పను, నాకు అభివృద్ధి కావాలి నేతలు చెప్పను, నాకు వివాహం జరగాలి నేను ఎవరు చెప్పను, నాకు జాబ్ రావాలి ఎవరు చెప్పను, నేతతో గొప్ప స్థాయిలో ఉండాలి నేను ఎవరు చెప్పను. నువ్వు గొప్పతనాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసిపోద్ది అర్థం పెట్టి. హల్లెలూయా. అప్పులతో వచ్చి నీవు రోగంతో వచ్చి నువ్వు బాగుపడితే ఖచ్చితంగా నువ్వు చెప్పకపోయినా దేవుడు తెలియపరుచుకుంటాడు. కాబట్టి 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, అది ఆత్మనమ్మకం దాచిపెట్టి ఎవడికి చెప్పకుండా ఏది సంపాదించకుండా తీసుకొచ్చి మళ్ళీ అట్లా దేవుడికి ఇస్తే ఏం చేస్తున్నాడు చూద్దాం. దేవుడు ఏమంటున్నాడు చూడండి, యజమానుడు ఏమంటున్నాడు చూడండి. అందుకు అతని యజమానుడు వాడిని చూసి, సోమరివైన శ్రద్ధదాసుడా, నీవు విత్తని చోట కొయ్యువాడును, చల్లని చోట పంట కూర్చుకున్నాడు అని నువ్వు వెలుగుదువా అంటున్నాడు. అంటే దేవుడు పంట అంటే విత్తకుండా కోయడం అనేది, మరి పంట పండకుండా కోయడం అనేది అసాధ్యం. విత్తన చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చున్నాడు నువ్వు వెలుగుదు అంటున్నాడు. నీకు తెలుసా నేను ఎట్లా చేస్తాను సంగతి, నేను ఎలాంటి వ్యక్తులు మార్చున్న సంగతి నీకు తెలుసా? నిజమే, వాడు రౌడీయే, నువ్వు చెప్తే వాడు మారిపోతాడు. నువ్వు చెప్పని ఇతరులతో చెప్పించుకొని నేను మార్పించుకుంటాను, కానీ నువ్వే చెప్పాలని నేను కోరుకున్నాను మొదట. హల్లెలూయా. వాడు మూర్ఖుడే, నువ్వే చెప్పాలని కోరుకుంటున్నాను, వాడు నువ్వే ప్రార్థన చేయాలని కోరుకున్నాను. ఒకవేళ నువ్వు చేసుకోలేకపోతే యేసునామములో వాడే ఇక్కడికి వచ్చేసి యేసునామములో నాతో ప్రార్థన చేసుకుంది కాక అంటే వాడు అంతా ఖచ్చితంగా నేను పంపిస్తాను. నువ్వు అడగకుండా నన్ను, నువ్వు ప్రార్థించకుండా ఆ వ్యక్తి గురించి, నశించిపోతే ఆ వ్యక్తి గురించి, బాధపడే వ్యక్తి గురించి, రోగం ఉన్న వ్యక్తి గురించి నువ్వు చెప్పకుండా, దేవుడి దగ్గరికి రావాలని నువ్వు అడగకుండా ఎలాగా నువ్వు నా గురించి నీకు తెలుసా? నేను కట్టుకోవడం సంగతి నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలి. హల్లెలూయా. వడ్డీకి ఇవ్వాలి అంటే నీకు ఇచ్చిన అభిషేకాన్ని ఇతరులకు పంచాలంతే. యేసునామములో నాకున్న అభిషేకం నా బిడ్డలోకి వెళ్ళిపోడు కాక, నా కొడుకులోకి వెళ్ళిపోడు కాక, నా తల్లిలోకి, భార్యలోకి, కుటుంబ సభ్యులోకి వెళ్ళిపోడు కాక ప్రార్థన చేయాలి. వడ్డీకి
నువ్వు చెప్పలేదా ఇతరులకు చెప్పేటానికి చెయ్యి. అయితే చూడండి, నువ్వు వెలుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారులతో ఉంచవలసి ఉండేనగా నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉంది అని చెప్పానంట. హల్లెలూయా. నిజమే, వాడు వచ్చింది స్వస్థ పొందుకోవడం కోసం, యేసయ్య గురించి చెప్పడం కోసం కాదు. కానీ వాడు స్వస్థ పొందుకుని వెళ్తాడు, కానీ యేసయ్య వాడి దగ్గర నుంచి వడ్డీతో సహా తీసుకుంటాడంట. హల్లెలూయా. అందుకే మా దగ్గరికి ఎవడు వచ్చినా కూడా యేసునామములో ప్రార్థన చేస్తాం, కానీ నీకు జరగదమ్మా, నీకు పోదమ్మా, నీకు ఈ దేవుడు స్వస్థపరచదమ్మా, ఇన్నిసార్లు వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకున్నా కానీ నువ్వు ఇతరులకి రక్షణకు రావట్లేదు, నువ్వు దేవుని ఆత్మని పట్టలేదు, నువ్వు రక్షణ దేవుడు అంటే ఏంటో ఇతరులకు చెప్పట్లేదు, కాబట్టి నేను ప్రార్థన చేయమా అని నేను చెప్పను. నేనేం చేస్తాను? వడ్డీకి ఇస్తా. హల్లెలూయా. వాళ్ళకిస్తా. ఇస్తే ఏం చేస్తాను? వాళ్ళు దేవుడు ఏం చేస్తాను? వాళ్ళ దగ్గర నుంచి వడ్డీతో దగ్గర తీసుకుంటాడు. అంటే నువ్వు చెప్పాలంతే, వాళ్ళు వింటారా వినరా నీకు తెలుసు. వాళ్ళ ఇష్టం, అది దేవుడి ఇష్టం కూడా. మార్పు చెందడం అనేది మాత్రమే దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ మారాలని నీ నోటి ద్వారా మాట్లాడించడం మారుతాడు, ఒకవేళ మారకపోతే దేవుడే మార్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? వాళ్ళ సహకారం ఏంటంటే డబ్బున్న వాళ్ళు, వాడు మారడు అయినా కూడా వాడు చెప్పాలి. హల్లెలూయా. అది నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, మన సంఘంలో జరిగే ఒక అద్భుతమైన పరిచయం ఏంటో తెలుసా? మేమేమో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాక్యం బోధిస్తూ ఉంటాం. లేని వాళ్ళకి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పేసి ఫోన్ చేసి చెప్పి ప్రార్థన చేస్తాం. మా దగ్గరికి ఏమో బాగా డబ్బులుండి రాజకీయంలో, వ్యాపారంలో, బిజినెస్లు బాగుండే వాళ్ళు మా దగ్గర కార్లు వేసుకొచ్చి మన చర్చి ముందుకు వచ్చి కార్లు పెట్టి ప్రార్థన చేసుకుని హల్లెలూయా. ఇది ప్రార్థన చేశావు. అయ్యా, నువ్వు ఎక్కడున్నా కూడా, నీ యొక్క పరిశుద్ధాత్మ వాళ్ళు ఎక్కడున్నా కూడా అక్కడికి వస్తారు కదా. అంతే కదా, నీళ్ళు కూడా మంచిగా తాగుదు అంటే అవునా, చాలా మంది పశువులని కానీ గొర్రెలు మేపే వాళ్ళు కానీ ఎక్కడ తీసుకొస్తారు? ఆడిగే తీసుకొచ్చి వాళ్ళు తాగుతారు, ఆ పశువులు కూడా నీళ్ళు పోస్తారు. అది తాగే కాకపోతే ఒకవేళ పశువులతో ట్రాఫిక్స్ వచ్చామో కానీ వాళ్ళు తాగరు. కానీ నీళ్లు మంచి అయితే కనుక, స్వచ్ఛమైన అయితే కనుక, తాగడానికి అనుకూలమైన అయితే కనుక ప్రతి ఒక్కడు, ప్రతి జీవి అది తాగి పడుతాడు. హల్లెలూయా. నీలో ఉన్న అభిషేకము అలాంటిది అంటున్నాడు, నీ కలిగింది అలాంటిది అంటున్నాడు, నువ్వు అనేక మందికి ఇచ్చే పెట్టగా మారాలంటున్నాడు. అందుకే నేను ఒక రకంగా ఒక ఉపమానం చెప్పాడు. దానిలోనే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. నేను ఒక ఉపమానంతో పోల్చాడు దేవుడు. 5వ అధ్యాయము 11వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ ఉప్పు దేని పనికి వస్తుందమ్మా? ప్రతి దాంట్లో పనికి వస్తుంది. ఒక వ్యక్తి ఆహారంగా తీసుకునే ప్రతి వస్తువుకి ఏం జత చేయాలి? ఉప్పు జత చేయాలి. మధ్యలో ఉప్పు వేస్తారా? కూరలో, అన్నంలో, ఇక దేంట్లో సరే రుచిగా చేయబడే ఏ వస్తువులైనా సరే మనిషి ఆహారంగా సేవించేది కానీ తినేది కానీ అయినట్లయితే దాంట్లో ఏం జత చేయాలి? ఉప్పు జత చేయాలి. హల్లెలూయా. అంటే ఏ మనిషి అన్న ఈ భూమి మీద బ్రతకాలి అంటే నువ్వు లేకుండా బ్రతకూడదు. హల్లెలూయా. ఇప్పుడు బ్రతుకున్నాడు, ఎందుకు ఉంటున్నావా లేదా, ఈ రోజు అర్థమా లేదా అనేట్టుగా బతుకున్నాడు. కానీ ఈ రోజు నీ మాట వినకుండా వాడు సరిపడడానికి లేదు. ఒకవేళ బ్రతకాలన్నా కానీ నువ్వు లేకుండా బ్రతకడానికి లేదు. కాబట్టి మీరు లోకానికి ఏమైనారు? ఉప్పు అయినారు. ఎందుకంటే ఆ ఉప్పు కూరలో వేస్తే కనుక ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ఎక్కువ అయిపోతే తింటారా? తక్కువ అయితే చప్పగా ఉంది, అలా కూడా తినలేరు. ఒక 2 ముద్దలు తింటారు, కానీ తర్వాత చప్పగా ఉందని చెప్పేసి పక్కన పెడతారు. కానీ ఉప్పు వేస్తే మళ్ళీ సమపాలనలో ఉంటే ఏమవుతుంది? రుచిగా వండాలి అంటే ఆహారం ఏం కావాలి? ఉప్పు కావాలి. నువ్వు తినే ఆహారం ఎక్కువ తినాలి అంటే కనుక ఉప్పు జత చేయాల్సింది దేంట్లోనా సరే. కాబట్టి నిన్ను ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఉప్పుగా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నీ మాట వింటే మారిన వాడు ఎవడూ లేడు. నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే స్వస్థ పొందినవాడు ఎవడూ లేడు. ప్రతి ఒక్కరు స్వస్థ పొందాల్సిందే. హల్లెలూయా. ప్రతి ఒక్కరు విడుదల పొందాల్సిందే. ప్రతి ఒక్కరు హృదయం మారిపోవాల్సిందే. అందుకన్నాడు, ఒకవేళ నువ్వు ఉప్పుగా ఎక్కువైనా తక్కువైనా చూడండి, ఒకవేళ నువ్వు ఉప్పులో సారం తగ్గితే అవుతుంది చూడండి. అంటే నీ అభిషేకంలో తగ్గితే కనుక, నీ పరిశుద్ధాత్మ పొందుకోవడం తగ్గితే కనుక ఏమవుతుంది చూడండి. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది అంటున్నాడు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదు అంటాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యం కనపడి నీలో కనపడేంత వరకు కూడా, నువ్వు ఈ దేవుడి మాట బలంగా వినేంత వరకు కూడా నీ మాట అందరూ వింటారు. నీ మాట బట్టి అందరూ దేవుని దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే వినడం మానేస్తావో
వినడం తగ్గించుకుంటావో, నెల నెల, రోజు రోజు, వారం వారం తగ్గించుకుంటావో, ఈ యొక్క ప్రార్థనలు దేవుని ఆత్మతో పొందడం తగ్గించుకుంటావు, ఏమవుతుందంటే నువ్వు నిస్సారమైన బిడ్డగా మారిపోయి ఎవ్వడికి పనికి రాకుండా పోతావు. అంటే ఎవరు చెప్పలేవు, ఇతరులకు చెప్పలేవు. కాబట్టి నీకు కలిగింది అనుకుంటే కాదు, కలిగిన వాడికి ఏం కావాలి? ఇవ్వబడాలి, అది సమృద్ధి కలగాలి. హల్లెలూయా. నువ్వు నిస్సారం అయిపోవడానికి లేదు, నువ్వు ఉపయోగం లేని బిడ్డగా ఈ భూమి నుంచి విడిచి వెళ్ళడానికి లేదు అంటాడు. నువ్వు అనేక మందికి ఉపయోగపడే బిడ్డగానే వెళ్ళిపోవాలి. అది కింద ఒక మాట అంటున్నాడు చూడండి, 10వ వచనము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటున్నాడు. చూడండి, ఈ వెలుగు, ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో మీకు కనపడుతున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ మనం కట్టిన వాటిలలో, ఈ యొక్క డెకరేషన్ వాటిలలో ఏ ఏ కలర్లో ఉన్నాయో మీ కంటికి కనపడడం లేదా? ఏముంటే ఈ వెలుగు ఉంటే, లైట్ ఉంది కాబట్టి ఆ లైట్ ద్వారా వచ్చే ప్రకాశవంతమైన కాంతి ద్వారా ఏ వస్తువులు ఏ కలర్లో ఉన్నాయో మీకు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే చూడండి, ఈ లోకంలో జీవించే ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న బాధ, కష్టము, శోధన, వేదన, ఇరుకు, ఇబ్బంది అది ఎవరు తెలుస్తుందంటే దేవుని యొక్క మాట విని పరిశుద్ధాత్మ నింపండి నీకే తెలుస్తుందంట. హల్లెలూయా. కాబట్టి వాళ్ళే నీకు సమస్య చెప్పుకుంటారు, వేరే వాళ్ళు చెప్పుకోలేరు. చాలా మంది అని చెప్తారు, మాకు అయ్యా ఎవరు చెప్పాలని మాకు ఉద్దేశం లేదు కానీ నీకు చెప్పాలనిపిస్తుందయ్యా అని వాళ్ళ సమస్య చెప్తా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి? వెలుగైనట్లయితే ఖచ్చితంగా సమాధానం రాసి తీరాల్సింది. హల్లెలూయా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి, చూడండి, ఇప్పుడంటే పగులంటే ఏ కాదు కానీ సాయంత్రం పూట ఏ లైట్లు వీధులలో ఉన్నాయనుకో, వీధి లైట్లు ఉంటాయి చూసావా? వీధి లైట్లు ఉంటే 6 గంటలకు లైట్లు వేసారనుకో, ఎక్కడెక్కడో ఉన్న పురుగులు మొత్తం ఒక జాతి రావు, అనేక రకాల జాతులు కలిగిన పురుగులు ఎగిరేయన్నా, పాకేయన్నా, అవునా, నడుచుకునేనా ఎక్కడికి వస్తాయి? ఇక్కడికే వస్తాయి. హల్లెలూయా. ఎక్కడికి? లైట్ దగ్గరికి వస్తాయి. అంటే దేవుని యొక్క మాట పని రూపంలో జరుగుతుంది అనుకుంటే కనుక నువ్వు నివాసింపలేదు, నీలో ఉన్న వెలుగు ఏం చేస్తుంది? అన్నింటిని ఆకర్షిస్తుంది. హల్లెలూయా. అవునా కదా? చాలా మంది ఎంతమంది చూసారు లైట్లు? సాయంత్రం పూట పల్లెలలో లైట్లు వెలిగితే అనేక రకాల పురుగులు వచ్చేసి ఆ లైట్ దగ్గర తిరగడం అనేది ఎంతమంది చూశాడు? అవునా? అయితే నువ్వు కూడా అలా మారిపోవాలంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అలాంటి వాడు అంటున్నాడు. అసలు నీ బలం అలాంటిది, నేను చూసి అనేక మంది రావాలి దేవుని దగ్గర. ఇంకో మాట, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదు అంటున్నాడు. మీకు తెలుసా, ఇంతకుముందు ఆ బోరెడ్డిపల్లి దగ్గర లైట్లు లేవు కాబట్టి ఎవరికి అర్థం కాదు. లైట్ పూట అయితే అమావాస్య దగ్గరికి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మాత్రం లైట్లు అయితే కొండ ఎంత హైట్లో ఉందో ఖచ్చితంగా కనిపిస్తుంది. హల్లెలూయా. నైట్ కూడా కనిపిస్తుంది, పగులు కూడా కనిపిస్తుంది. అక్కడ ఒకవేళ చిన్న రూమ్ వేసినా కూడా మనకి ఇక్కడ ఉన్న 10 కిలోమీటర్లు ఉన్నా కూడా అది కనిపిస్తుంది. ఎందుకని? అది మరుగై ఉండడానికి వీలేదు అంటున్నాడు. అంటే దేవుని మాటలు విని దేవుని యొక్క ఆత్మ బలంతో నడిపించబడే నీవు అందరికీ కనిపించే బిడ్డగానే ఉంటుంది కానీ దాచిపట్టడానికి లేదు లేదు. నేను నమ్మాను, నా సొంతగా అనుకుంటున్నాను, అయినప్పటికీ కూడా నాకేం జరగట్లేదు అనడానికి లేదు. నువ్వు ఆ స్వస్థ పొందుకొని అనేక మంది స్వస్థపరిచే బిడ్డగా అనేక మందికి కనబడాల్సిందే, అనేక మందికి ఇచ్చే బిడ్డగా మారాల్సిందే, అనేక మంది నేను చూసి రక్షణ పొందాల్సిందే, అనేక బిడ్డల యొక్క తాగుబోతులైన, తిరుగుబోతులైన, వ్యభిచారులైన, దొంగలైన, అబద్ధికులైన మారాల్సిందే నీ వల్ల. కాబట్టి కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండడానికి వీలేదు అంటున్నాడు. నువ్వు దాచబడి ఉండడానికి లేదని అంటున్నాడు. అందుకే కింద ఒక మాట ఉంది, 10వ వచనము, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఎంటూ ముందు వారందరికీ వెలిగించుటే దీపస్తంభం మీదనే పెడతారంటాడు. కాబట్టి ఇదిగో లైట్లు చూడండి, ఇది ఇక్కడ కడితే అందరూ కనిపిస్తుంది, కానీ ఇదే కింద కడితే ఇది ఎవరికి కనిపిస్తుంది? అంటే నీవు కూడా దేవుడు నిన్ను కలిగినది మళ్ళీ ఇవ్వడానికి గల కారణం అంటే నువ్వు అనేక మందికి కనబడాలి. హల్లెలూయా. అర్థమైంది అన్నమాట. మీరు అనేక మందికి కనబడే బిడ్డగా మారాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ యొక్క దాసుడు 5 ఇస్తే 5, 2 ఇస్తే 2 చేసినట్టుగా నువ్వు కూడా ఇతరులకి ఎప్పుడైతే చెప్పడం మొదలవుతుందో ఈ ప్రవాహం పనిచేయడం మొదలవుతుంది. హల్లెలూయా. నువ్వు పొందుకునే పరిశుద్ధాత్మ పొందుకుని అట్లా ఉంచుకుంటే కుదరదు. అది కిందకి వెళ్ళిపోవాల్సిందే, అంటే ఇతరులకు వెళ్ళిపోవాల్సిందే, పైనుంచి నీకు రావాల్సిందే. అట్లా కాకుండా వచ్చిందే చాలు, ఎంతవరకు చాలు అనుకుని కూర్చొని ప్రతి వారం వచ్చి వాక్యం వేసి మేలకుండా వెళ్ళిపోయి ఇంట్లో మేలకుండా కూర్చుంటే కనుక నీకేం జరగట్లేదంటే కనుక నువ్వు కనుక ముందు రోజుల్లో దేనికి అవసరం లేదు. గతకాలంలో ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే. గతకాలంలో బాధలు వస్తే ఎవరైనా మనం పట్టించుకుంటున్నారా? ఎవరైనా బిడ్డల ఇళ్ళ కుటుంబాల్లో అనారోగ్యాలు అయితే పట్టించుకుంటున్నారా? ఎవరు దగ్గర రాదు అసలు. కనీసం మనం ఏమన్నా డబ్బులు అడుగుతామని చెప్పేసి మొత్తం తిప్పుకొని వెళ్ళిపోతుంటాం.
మనం అభివృద్ధి అవుతుంటే కనుక ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి కూర్చొని అమ్మ ఎట్లాగా అయితే మేము కూడా వస్తాం అని ఎంటబడి వస్తాం. కాబట్టి నువ్వు అనేక మందికి విసర్జించబడిన బిడ్డగాను, ఎన్నికలేని బిడ్డగాను, ఉపయోగం లేని దానిగా ఉండడానికి వీలు లేదు అంటున్నాడు. నువ్వు అనేక మందికి ఉపయోగకరమైన బిడ్డగా మారాల్సిందే ఈ అభిషేకం ద్వారా. హల్లెలూయా. కాబట్టి కలిగింది ఏంటి? పరిశుద్ధాత్మ నీకు ఇచ్చాడు కాబట్టి దానికి ఏమి ఇవ్వాలి అంటున్నాడు? అత్యధికంగా ఇవ్వాలంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అత్యధికంగా పొందుకుంటే కనుక నువ్వు అనేక మందికి ఇచ్చే బిడ్డగా మారుతావు. నువ్వు ఇస్తుంటే కనుక దేవుడు ఇప్పిస్తూనే ఉంటాడు. నువ్వు ఇతరులు చెప్తుంటే కనుక దేవుడు నీకు చెప్తూనే ఉంటాడు. ఇతరుల రక్షణలో రావాలని కోరుకుంటే కనుక దేవుడు నిన్ను అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఇతరులు లేని వాళ్ళకి అవునా ఒక పూట భోజనం పెట్టినప్పుడు కనుక నీ జీవితంలో అసలు భోజనం అనేది ఆ దరిద్రం కరువు అనేది రాకుండా చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ భూమిని నేను ఎలా కోరుకుంటానంటే నీకు ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటాడు. చూడండి అదే మాట 13వ అధ్యాయంలో 11వ అధ్యాయము 11 ఓకే 12 ఓకే 11 చదవండి. పరలోక రాజ్య మరములు ఎదుట మీకు అనుగ్రహింపబడింది అంటే దేవుడి యొక్క రహస్యాలు నీకు తెలిస్తే కనుక నువ్వు ఎలాగా అంటున్నాడు? నీకు కలిగిన వారికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగుతుంది అంటున్నాడు. ఈ విషయం నీకు తెలిస్తే అంటే నేనేదో పనికి మాలిన బిడ్డ కాదు. నేను అనేక మందికి పనికొచ్చే బిడ్డగా మాత్రం దేవుడు నన్ను చూస్తున్నాడు. నాకు ఇచ్చిన అభిషేక బలం అదే, నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని అదే. అందుకే నేను కోరుకుంటూ దేవుడు చేస్తాడు అని నువ్వు కనుక అడిగితే కనుక నువ్వు ఏం అడుగుతున్నావో అది నీకు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏం అడుగుతున్నా చేస్తాడు. ఎందుకంటే చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. అంటే నువ్వు ఉప్పు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వెలుగన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు కొండ మీద కట్టబడిన పట్టణాన్ని గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇంట్లో దీపాన్ని పైతాలు ఉండాల్సిన బిడ్డని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ లోకంలో అందరికన్నా గొప్ప స్థాయిలో ఆరోగ్యంగాను ఐశ్వర్యంలోను ఇచ్చే బిడ్డగాను నువ్వే ఉండాలనే మాట నీకు తెలిస్తే నువ్వు అడగాలి. హల్లెలూయా. మీ అందు నా మాటలు నిలిచి ఉన్నాయి అలా మీకేది ఇష్టమో అడగంటున్నాడు. నేను మొదటి నుంచి చెప్పే సాక్ష్యం మాకు ఇష్టమైంది అడిగాను, ఇచ్చాడు దేవుడు. మళ్ళీ కూడా ఇస్తాడు, రేపు కడతాడు అది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది శరీరసారమైన మందిరం కన్నా ఆత్మ మందిరం కావాలి. హల్లెలూయా. నేను కట్టబడాలి, నేను కట్టబడితే అనేక మంది కట్టబడతారు. ఇదే దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వార్త. అయ్యా నేను శరీరసారమైన దేవాలయం కట్టడానికి ధైర్యం తెచ్చుకొని పని జరిగించమని కోరుకున్నాను. కానీ అయితే మొదటిగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు పవిత్రంగా జీవించాలి, నువ్వు ఆ బలాన్ని ఇతరులకి బలంగా చూపించాలి. నీ వెలుగు, నీలో ఉన్న వెలుగు ఎంత గొప్పదో ఇతరులు చూడాలి, నేను చూడాలి. కాబట్టి నువ్వేం చేయాలి? నా మాటలు ఎక్కువ వింటున్నావా? అయితే నన్ను ఎక్కువ అడుగు. హల్లెలూయా. ఇదే మనం చేయాల్సింది. పోయి ఒకవేళ బంధువులను, ఇంట్లో కుటుంబ సభ్యులను, అమ్మో అక్కో చెల్లు అని చెప్పేవాళ్ళకి ఏసై గురించి చూసావులే అమ్మా, నీకే ఇవ్వట్లేదు దేవుడు, మాకేమి ఇస్తాడు అంటారు లేదా? కాబట్టి నువ్వు ఈ ఆత్మలో బలాన్ని పొందుకున్నావు అనుకో, వాళ్ళే వచ్చి నీ దగ్గర కూర్చొని అమ్మా నువ్వెందుకు ఇంత సంతోషంగా ఉంటున్నావు, ఎందుకు ఇంత నెమ్మదిగా ఉంటున్నావు, ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నావు, ఎందుకు నీటిలో ఎప్పుడు కూడా నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటూ ఎప్పుడు ఇతరులకు ఇచ్చే వాళ్ళకైనా ఉంటున్నారు. మీరు వాళ్ళకి అప్పులు ఇచ్చారంట, ఇలా అప్పులు ఇచ్చారంట, వాళ్ళకి అప్పులు ఇచ్చారంట, అది మాకు తెలిసింది. నీకు ఇట్లా డబ్బులు ఎలా వస్తుందంటే అప్పుడు నువ్వు చెప్తావు ఏమనే తెలుసా, నిజమే నా యేసయ్య నేను నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడు, నాకు పరిశుద్ధాత్మ ఇచ్చిన దేవుడు, నేను అడిగిందల్లా నాకు ఇస్తాడని సంగతి తెలిసిన తర్వాత నేను అడిగిందల్లా దేవుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాడు కనుక నేను అనేక మందికి చెప్తున్నాను. హల్లెలూయా. అనేక మంది చెప్తున్నాను అని నువ్వు అప్పుడు సిగ్గు ఎరగకుండా, సిగ్గు పడకుండా చెప్తావు. కాబట్టి ఏమని కోరుకుంటున్నాడు? కలిగిన వాడికి ఇవ్వాలని కోరుకున్నాడు, వాడికి సమృద్ధికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తప్పు ఇవ్వాలని కోరుకోవట్లా, ఇక్కడికి వచ్చి వినే ప్రతి వాడిని దేవుడు అలా చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇది ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, ఇది నా జీవితంలో జరగాలని కోరుకున్నారో వాళ్ళకి ఇస్తారు తప్పించేసి నాకెందుకు. మన దాంట్లో కొంతమంది సప్ల కొట్టమని కొట్టాలి సిగ్గు చెప్పేసి అనుకుంటారు. నా తెలియదు చావుకుడు చెప్పే మాట చేయలేకపోతే కనుక అదేమవుతుంది తెలుసా? శాపంగా మారుతుంది. ఎవరు మాట్లాడట్లేదు, నా మాట కాదు, దేవుడు మాట్లాడట్లేదు.
ఎందుకంటే నేను చెప్పిన మాటలు ఏమి నెరవేర్చబడి నాకు తెలుసు. కానీ ఒకవేళ నెరవేర్చని అంటే అది యేసునామం వల్ల ఈ వాక్యం ద్వారా మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు, మీ అందు నేను నా యందు మీరు ఉన్నారు, జగత్ పునాది వేయబడక మునిపే మిమ్మల్ని నా రక్తంతో కడిగాను, నేను మీ రక్షణ అయి ఉన్నాను. కానీ మీ అందు కూడా నా మాటలు ఉన్నాయా? మీ పాపాలని నా రక్తంతో కడగాలని నమ్ముతున్నారా? నా ఆత్మతో నింపడాలని మీరు నమ్ముతున్నారా? అయితే మీరేం చేస్తారు? అడగండి. అబ్రాహామును ఆశ్రయించినట్టుగా, మోషే ద్వారా నడిపించినట్టుగా, యెహోషువ ద్వారా యుద్ధాలతో జయించి భూమిని పంచిపెట్టినట్టుగా, ఏలియా కాలంలో అగ్ని రప్పించినట్టుగా, ఎలీషా కాలంలో లేని సమృద్ధి కరువులో కూడా సమృద్ధిగా ఇతరాలు తిరిగినట్టుగా మిమ్మల్ని కూడా అలా చేయబోతున్నాను నేను. హల్లెలూయా. అనేక మందికి గొప్ప స్థాయిలో ఉండే బిడ్డగానే నేను చేయబోతున్నాను. ధనవంతురాలుగానే ధనవంతులుగా నేను చేయబోతున్నాను. ఆశీర్వాద కారకులుగానే చేయబోతున్నాను. నెమ్మది మాత్రం నీ ద్వారా నేను చూపించాలని కోరుకున్నాను. సంతోషం నీ ద్వారా, నెమ్మది ఆనందం అంటే నీ ద్వారా నేను చూపించాలని కోరుకున్నాను. నువ్వు చిత్రంగా ఉన్నావా నా మాటలు విన్న తర్వాత అడగడానికి? ఈ మాటలు మీరు నిల్చుంటే కనుక మీరేం చేయాలి? అడగాలంటున్నాడు. అడగకపోతే ఏం జరగదు. ఒకవేళ నా దగ్గర పదే పదే ఆ మాటలు చెబుతున్నారంటే అర్థం ఏంటి? మీరు అడగట్లా. ఆ దాసుడికి దేవుడు అవునా 5 యజమాని ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 5 ఏం చేశాడు? అడిగి ఎలా చేయాలి ప్రభు, ఎలా చేయాలి, నా యజమానులు అప్పుడు ఏం చేసి దీన్ని రెట్టింపు చేస్తున్నాడు, కాబట్టి నేను కూడా ఎలా చేయాలని చెప్పేసి నువ్వు దేవుడి సహాయం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకొని నేను ఎవరైనా చెప్తే ప్రభు నువ్వు నాకు ఇస్తావు, ఎవరి గురించి ప్రార్థన చేస్తే ప్రభు ఇక్కడికి వస్తాను నాకు ఇచ్చేవాళ్ళు. ఎట్లా ప్రార్థన చేస్తే ప్రభు అని నా దగ్గర 0 ఇప్పుడు ఏ ఒక్క రూపాయి కూడా లేదు, ఇది అంకెలకు ఎప్పుడు మారుస్తాను నా అకౌంట్? ఎట్లా అడుగుతున్నారు ఎవరన్నా? నా అకౌంట్ని 10లో ఉన్నాయి, లక్షల్లో, 100లో, లక్షల, వేలలో మాత్రమే అడుగుతున్నారు ఎవరన్నా? అయితే ఏమనుకోవడం తెలుసు, మనం చిన్నసారికి జీవించే వాళ్ళు ఏమని తెలుసా? సంపాదించి అకౌంట్లో వేసుకుంటే కదా డబ్బులు వచ్చేది, డబ్బులు ఉన్నాయని తెలిసేది. మన దేవుడు ఎలాంటి వాడు? మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు కాబట్టి అది నువ్వు అడగాలంటున్నాడు. హల్లెలూయా. లేని నా అకౌంట్ బ్యాలెన్స్ లక్షల్లో కోట్లు మారులుగా యేసుని అడగాలి. ఇట్లా అడగడం దేవుడు తప్పుగా అంటాడేమో, ఎలా ఎక్కువ అత్యాశ పడుతున్నావా అని చెప్పి అంటాడా? అందుకే బైబిల్ చదివిస్తుంది, అడిగిన దానికన్నా ఊహించడానికన్నా అత్యధికంగా చేయగల శక్తి గల దేవుణ్ణి కాబట్టి నువ్వు ప్రార్థించిన దగ్గర నుంచి పొందుకో. నా పరిశుద్ధాత్మ నీకు ఇస్తున్నట్టుగానే మిగతా వాటిని కూడా నేను క్రియారూపంలో శరీరసరిగా చేస్తాను నీ జీవితం. ఈ భూమిని గొప్ప చేసి చూపిస్తాను అనేక మందికి. అది రాజకీయాలైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, వ్యవసాయాలైనా, కూలి పని చేసిన అనేక మందికి కూలి పని ఇచ్చే బిడ్డగా నేను మారుతాను. ఇంటి కృప మీ అందరికీ కలుగునుగాక. అంటే ఈ ప్రతిసారి వచ్చి కూడా కూర్చొని వినకపోతే అది మీకు వ్యతిరేకంగా పనిచేస్తుందా లేదా? అందుకే చాలా మంది ఇక్కడికి వచ్చిన చెప్పేదంటే, పాస్టరు ఆ సమస్య ఎక్కువైపోయింది, ఆ నొప్పి ఎక్కువైపోయింది, ఆ సుఖం ఎక్కువైపోయింది, ఆ దురాత్మ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఎందుకు? అది విడిచిపోవాలి అంటే ఇంకెక్కువ వినాలి. హల్లెలూయా. ఎందుకని నువ్వు అయినా వస్తున్నావు, ఇబ్బంది అవుతున్నా కూడా ఇక్కడికి వస్తున్నావు. ఎందుకని ఈ దేవుడు ఖచ్చితంగా ఇచ్చేం చేస్తున్నాడు? సమృద్ధికి ఇస్తున్నాడు. కలిగిన వాడికి ఇస్తున్నాడు, వాడికి సమృద్ధి ఇస్తున్నాడు. అది ఇచ్చేంత వరకు కూడా నువ్వు వస్తూనే ఉండాలి. అందుకే మేము వచ్చినా రాకపోయినా మా పని మాత్రం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 12 ముగించేస్తాం. ఎందుకని మేము ఒకళ్ళు వస్తున్నారో ఒక దాని కోసం చేయట్ల, మాకు కలిగింది మేము ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళని దేవుడు రోజు గుర్తుపెడతాడు. హల్లెలూయా. ఎవరైతే వినాలనుకుంటున్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ అంటున్నారు, వాళ్ళే అభివృద్ధి పొందుకుంటారు. కానీ నిలకడ అనేది చాలా ముఖ్యమైనది, వినడం అనేది అత్యంత ముఖ్యమైనది. కాబట్టి దేవుడు నేను ఏం చేయాలని కోరుకున్నాడు? వెలుగుగా చేయాలని కోరుకుంటున్నాడు, ఉప్పుగా చేయాలని కోరుకుంటున్నాడు, కొండ మీద కట్టబడిన పట్టణంలా చేయాలనుకుంటున్నాడు, ఇంట్లో దీపంలా చేయాలని కోరుకుంటున్నాడు. నిన్ను బల మంచి దాసుడిని తాను ఏమైతే ఈ భూమిని నియమించాడో అధికారులు అయితే ఆ అధికారుల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ అప్పుల మీద అధికారం నీకు ఇవ్వబోతున్నాడు, ఆ నొప్పుల మీద అధికారం నీకు ఇవ్వబోతున్నాడు, రోగం మీద అధికారం నీకు ఇవ్వబోతున్నాడు, ఆ శ్రమ మీద అధికారం నీకు ఇవ్వబోతున్నాడు, ఆ వ్యాధి బాధల మీద నీకు అధికారం ఇస్తున్నాడు, ఆ షుగర్ బీపీ థైరాయిడ్ల మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాడు, ఆ గడ్డుతరం మీద నీకు అధికారం ఇవ్వబోతున్నాడు, ఆ జాబులే నీ స్థితిలో అనేక మంది జాబ్ ఇచ్చే అధికారం నీకు ఇవ్వబోతున్నాడు. మీరందరూ అలాంటి బిడ్డగా మారుదురుగాక. ఈరోజు నిజంగా ఏం లేదు, కానీ వస్తున్నారు నెల నెల సంవత్సరం. నీ స్థితి ఈ వాక్యం తర్వాత దేవుడు మారుతున్నాడు. నువ్వు అడిగి నువ్వు వినడమే కాదు, విని మౌనంగా ఉంటే ఏమవుతుంది తెలుసా? ఆ గుంతలాగానే నీళ్ళలో పడిన ఆ గుంతలు నీళ్లు కనుక నిండి ఎటువంటి కళలు లేకుండా ఉంటుంది చూసినా,
చూడండి, ఆ నీళ్లు పైనుంచి రాకపోతే ఏమవుతుంది అనుకున్నావు, కింద నీళ్లు పోగవు కాబట్టి ఆ నీళ్ళు ఏమైతే కదలకుండా అంతే ఉంటాయి. కదలకుండా అంతే ఉంటే ఏమవుతుంది, ఎక్కడెక్కడ దుమ్ము మొత్తం వచ్చి దాన్ని పడుతుంది, ఎక్కడెక్కడ ఆకులు మొత్తం చెట్లు ఆకులు మొత్తం వచ్చి దాన్ని పడతాయి. ఏమవుతుంది, అది మొత్తం కూడా మంచినీళ్ళుగా ఉన్నాయి, నిజమే లోపల మంచిగానే ఉన్నాయి, కానీ పైన ఎన్ని చేరడం వల్ల ఏమవుతుంది, పనికిరా నీరుగా మారిపోతుంది. అంటే నువ్వు ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థన అనే దాని ద్వారా నువ్వు కదలకపోతే కనుక, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు కదలకపోతే కనుక, అంటే నీలోంచి పైనుంచి నీళ్ళు రావాలని కోరుతూ అడగకపోతే కనుక ఆ నీళ్ళు వచ్చి నీళ్ళు ఉండవు. నువ్వు వచ్చిన నీళ్ళు ఒకవేళ నీకు రాకపోతే కింద ఈ నీళ్ళు కిందకి వెళ్ళవు కాబట్టి అవి అంతే ఉంటాయి, నీ పనులు ఏమి జరగవు. కాబట్టి ఇక నువ్వు ఎవరు చెప్పుకోలేవు. ఈ రోజు నుంచి పైనుంచి నీకు కొత్త నీరు వచ్చునుగాక. అందుకే బైబిల్లో చాలా జ్ఞాపకం వస్తుంది, ఎవడైతే దప్పికొట్టి ఎక్కడ రావాలి, ఎక్కడికి రావాలి, వాళ్ళని ఎలా నింపుతున్నట్టాడు, జీవ జల నదులతో నింపుతున్నట్టాడు. అలాగే అది ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలోకి వస్తాడో ఆ కింద ఉన్న ఆలోచనలు ఇప్పుడు జరగదు, ఇప్పుడు రాదు, ఇప్పుడు ఆ నొప్పిపోదు, అప్పుపోదు, ఇక్కడ నా ఇల్లు కట్టుకోలేము, పాప ఒక వాహనం కొనుక్కోలేము, బిడ్డలు కలగరు, జాబు రాదు, ఇక ఈ చాలకుల నుంచి విడుదల, ఈ ద్రోహం నుంచి విడుదల అనుకున్నావు నీవు. ఈ భర్త మారడు, ఈ భార్య మారడు, ఈ పిల్లలు మారడు అనుకున్నావు నీవు. ఈ ఆలోచన మారి యేసు నామములో నా పిల్లలు మారిపోడు గాక, నా భర్త మారుడు గాక, నా గిల్లు వచ్చుడు గాక, నా వాహనం వచ్చుడు గాక, నా పంట నూట ఫలించు గాక ప్రార్థన చేస్తావు. అప్పుడు నీళ్లు పైన నుంచి నీళ్ళ వల్ల కింద నీళ్ళు ఏం చేస్తాయి, ఆ గుంతలో నీళ్ళు వెళ్ళిపోతానే ఉంటాయి. నీ స్థితి నుంచి అలా ఉండు గాక. ఎప్పుడు ప్రవహించే నీరుగా నువ్వు మారుదు గాక. ఎందుకంటే ప్రవహించే నీరు ఎక్కడన్నా సరే ఖచ్చితంగా మనుషులు తాగుతారు, జంతువులు తాగుతాయి, ఏమైనా సరే ఇష్టపడతాడని. నువ్వు అందరూ ఇష్టపడే బిడ్డగా మారుదు గాక. ఎందుకంటే ఏసైకి ఇష్టపడితే ఏసయ్య నిన్ను ఇష్టపడ్డాడనుకో, అందరు నేను ఇష్టపడతారు. ఏసయ్య అన్న మాట లేకపోతే ఆయన నిన్ను ఇష్టపడ్డా నేను ఎవరు ఇష్టపడతారు. ఈ రోజు నుంచి అందరికి ఇష్టమైన బిడ్డగా నువ్వు మారుదు గాక. నీకు పరిపూర్ణ ఆరోగ్యం కలిగి అనేక మందిని ఇష్టపడే బిడ్డగా నువ్వు మారుదు గాక. ఎందుకంటే ఎందుకు ఇష్టం కలుగుతుంది, ఇప్పుడు అక్కడ నొప్పుంటే నువ్వు అరే నా నొప్పి పోవట్లేదు నేను ఎలా చెప్పిన ఇతరులకు అనుకుంటావు. ఎప్పుడైతే నీ నొప్పి పోతుందో అప్పుడు ఇతరులకు చెప్పడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇష్టంగా అమ్మ వాళ్ళు పిలవకపోయినా సరే, అమ్మ ఇదిగో నాకు నయం చేసాడు దేవుడు, నా భర్తకు నయం చేసి, నా భార్యకు నయం చేశాడు, కుటుంబ సభ్యులకు నయం చేశాడు, కాబట్టి ఇదిగో మీరు కూడా వస్తారా, ఇదిగో మాకు ఇట్లా జరుగుతుంది కాబట్టి మీకు కూడా జరుగుతుందని చెప్పి చెప్తారు. ఇది ఒక స్వస్థత విడుదల మీకు కలుగులు గాక. ఎంతమంది అలా చేయాలనుకుంటున్నారు? నేను దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొని ఇతరులకు ఎవరైనా కోరుకుంటున్నారు, అత్యధికంగా బహు సమృద్ధిలోకి ఎవరైనా కోరుకున్నారు. అయితే మోకరించలేదు, లేచిన చేతులు పైకెళ్తారు. ఎవరైతే కావాలని కోరుకుంటారు, అయ్యా నాకు రావాలి, నువ్వు నేను నాకు ఇచ్చింది నేను అనేకుడికి ఇవ్వాలి. ఇప్పుడు నాకు అదే ఆలోచనలో, అదే నాకు జరగదు, నా స్థితులు మారవు, నా పరిస్థితులు మారవు, నా ఆర్థిక పరిస్థితులు మారవు, నా రోగం పోదు, నా అప్పు పోదు, నా షుగర్ బీపీ థైరాయిడ్ అల్సర్ సమస్య పోదు అని నువ్వు బాధపడుతున్నావు. నీవు బిడ్డలు లేరు, జాబులు లేరు, ఇక ఇంకో స్థాయికి వెళ్ళి కానీ నువ్వు బాధపడుతున్నావు. నువ్వు ఈ రోజు నీ స్థితి మారుస్తున్నాడు, నీ స్థితిని బహుసమృద్ధిలో తీసుకెళ్ళిపోతున్నాడు. లేని స్థితిలో ఉన్న నిన్ను కలిగిన వారికి కలిగింది నిజం అనుకునే వస్తాను, నువ్వు నీకు సమృద్ధి ఇవ్వబోతున్నాడు దేవుడు. చేతులు పైకెత్తి, ప్రభువా నిజంగా దేవా నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది ప్రభువా బిడ్డలు విని ఈ వాక్యం విన్నారు, వాళ్ళందరూ కూడా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో ప్రభావ నింపుతూ బలపరుస్తున్న కూడా నీకే వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నాకు కావాలి ప్రభా సమృద్ధి, అత్యధికమైన నీ కృప నాకు కావాలి ప్రభా. ఉచితంగా మేము పొందుకుని అనేక మందికి ఉచితంగా ఇవ్వాలి ప్రభా. అట్టి అభిషేక బలము అయా బిడ్డలో మాట్లాడి వాకును బట్టి బలపరుస్తున్న స్తోత్రం ప్రభా. ఏ రోగంలో ఉన్నా, ఏ నొప్పిలో ఉన్నా, ఏ అప్పులో ఉన్నా, ఏ గడువు స్థితిలో ఉన్నా, ఏ జాబ్ లేవులో ఉన్నా మారంతికి ప్రభా, ఏ యొక్క శాతబడుల్లో, ద్రాత్మ శక్తుల్లో, అంధకారంలో, బాధల్లో, నొప్పుల్లో, శరీరసరమైన యొక్క వ్యాధుల్లో బాధపడుతున్నారు ప్రతి బిడ్డ యేసు నామములో పరిపూర్ణ విడుదల కలుగునుగా చేస్తున్నాము. పరిపూర్ణంగా బిడ్డలున్న ప్రతి నొప్పిని కలిగేసిన ద్వారం నుంచి విడుదల కలుగునుగా చేస్తున్నాము. అడుగుతున్న ప్రతి వారిని ప్రభు అభిషేకించండి. నువ్వు నాకు కావాలి ప్రభు అని అడుగుతున్న ప్రతి వారిని మీ రోజులు తెలవాలి. మీరు అడగకపోతే దేవుడు మీ జీవితంలో చేయడు. బైబిల్ అదే చెప్పేది. మీ అందు నా మాటలు నిలిచున్నాడు, మీకేది ఇష్టం అడగండి. అన్నిటికన్నా నాకు ఇష్టమైతే కనుక పరిశుద్ధాత్ముడే. ఆయన నెలకు వస్తే ఆయన నాకు ప్రార్థన నేర్పిస్తాడు. ఆయన నెలకు వస్తే నేను ఎలా ప్రార్థన చేయాలో నన్ను శరీరాన్ని నడిపిస్తాడు, ఆత్మ కూడా నడిపిస్తాడు. ఏం చూడాలో, ఎలా నడవాలో, ఏం చేయాలో ఇవన్నీ నాకు నేర్పించాడు పరిశుద్ధాత్మ. నాలుగు రాడి ప్రభువా నాకు ప్రార్థన నేర్పించండి,
నాకు ప్రార్థన నేర్పించండి. నువ్వు ఉన్నవాడు అనువాడు అని ప్రభా అదిగో నామకరణం చేయబడినాడు. అట్టి యేసు నామాన్ని బట్టి ప్రభా నేను అడుగుతుండగా నన్ను కదిలించండి. నా శరీరంలో ఉన్న ప్రతి నొప్పిని కదిలించండి యేసు నామములో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ మా పైకి బలంగా దిగండి. దావీదు కుమారుడా, నా చేతులు వైపు చాపుండగా ప్రభా నేను అడుగుతున్నాను. నాలోకి వచ్చిన వ్యాధి బాధల నుంచి, నా అప్పులు ఇరుకు ఇబ్బందుల నుంచి, నా వేదల నుంచి, శోధల నుంచి సంపూర్ణంగా నన్ను విడిపించండి. అవును ప్రభా, కలిగిన నాకు సమృద్ధి వాళ్ళని కోరుకుంటున్నాను. నీవు కనీసం కలిగిందే లేదనుకోని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు ప్రభా. అయితే సమృద్ధి నాకు దయచేయండి. సమృద్ధిగా నీ జీవితంలో నింపండి. సమృద్ధిగా నీ ఆత్మ నింపండి. సమృద్ధిగా నీ అగ్నితో నింపండి. సమృద్ధిగా నీ శక్తితో నింపండి. సమృద్ధిగా నీ యొక్క జ్ఞానంతో నింపండి. సమృద్ధిగా నీ పరిశుద్ధతను నింపండి. జ్ఞాన వేజలు నాకు సమృద్ధి దయచేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను నింపండి, నన్ను బలపరచండి. నేను నీ వైపు ఇదిగో నా చేతులు చాచుండకు ప్రభా. నా చేతులకి యుద్ధాన్ని, నా వెనుక పోరాటాన్ని నేర్పిస్తున్నాను ప్రభా. శత్రు బలంతో నేను ప్రభా నాకు అధికారం ఇస్తున్నావు. అట్టి అధికారంతో ప్రతి బిడ్డ నింపండి ప్రభా. ఆ రోజు బలా మంచి దాచున్నట్టుగా నేను ప్రభా. ఈరోజు ప్రభా మేము వచ్చే వరకు కూడా ప్రభా, మా జీవితాంతం వరకు కూడా ప్రభా బలా మంచి దాచురాలా అనే కొడుకున్నట్టుగా అయ్యా మీ పిల్లబడులాగా మమ్మల్ని అభిషేకించండి. మాకు ఇచ్చినది ప్రభా రెండెక్కలు చేయలాగా ప్రభు మమ్మల్ని అభిషేకించండి. నన్ను అభిషేకించండి. యేసు నామములో ఆ బిడ్డలో ఉన్న ప్రభు ఆలోచన ఇదిగో మారని ఆలోచన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే మారుడు గాక. ప్రతి దరిద్రమైన ఆలోచన నుంచి ప్రభు విడుదల కలుగును గాక. సంపూర్ణ నీ అగ్ని అభిషేకము ప్రతి బిడ్డపై సంపూర్ణ దిగులుగా చేసినాము. యేసు శక్తిగా ఉన్న ప్రతి బిడ్డపై ప్రభు నీ ఆత్మీయ వర్షం కుమ్మరించబడును గాక. నీ ఆత్మీయ అగ్నితో నింపబడును గాక. అగ్నితో నింపండి గాక. పొందుకోండి. మీరు అడుగుతున్న ప్రతిదీ దేవుడు కార్యరూపంలో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రతి పరిస్థితిని మార్చబోతున్నాడు యేసు నామములో. ఇప్పుడు దాకా లేని మనకి మందిరాలు ఎలాగైతే ఇవ్వబోతున్నాడు, మీ పరిస్థితులు మార్చి మీ మందిరాలు కట్టబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మకి నీకే ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. బలపరచండి ప్రభా. బలమైన బిడ్డగా జీవించకుండా అడిగే కృపను దయచిన ప్రభా. ఇప్పుడు దాకా సిగ్గుపడలేకపోతున్నారు ప్రభు. నిన్ను అయ్యా ఈ పాపినైనా నన్ను, ఈ అభివృద్ధి కలిగి నేను అబద్ధాలు నన్ను మోసం చేసి నన్ను అయ్యా ఇష్టసమైన జీవితాలు జీవించి నన్ను నేను అడగొచ్చా అని ప్రభా బిడ్డలు సిగ్గుపడిపోతున్నాను ప్రభా. సిగ్గుపడకుండా ప్రభు ఇప్పుడు అయ్యే ప్రభు దయచిన ప్రభా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా. నువ్వు నీ బిడ్డల కొన్నావు ప్రభు, రక్తం పెట్టి నీ ప్రాణం ఇచ్చి వాళ్ళ ప్రాణాన్ని కొన్నావు ప్రభు. అలాంటి నువ్వు ప్రభు పడిపోయి ప్రతి వాడికి ప్రభు నీ ఆత్మ ఇచ్చి ప్రభు. అది ప్రతి వారిని నీ ఆత్మ బలంతో నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకించండి. పరిశుద్ధాత్మ సంపూర్ణమైన బిడ్డగా రూపాంతరపరిచి అనేక సాక్షులకు కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.